హిందువులకు సమాన హక్కుల నిరాకరణ, రాజ్యాంగ వివక్ష అనే విషయంపై ఒక చర్చా వేదిక జరిగింది. దీంట్లో ముఖ్య విషయాలు ఏమంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 25 to 30 అంటే 25 నుంచి 30లో ఉన్న ఆర్టికల్స్ హిందువులకి సమాన మత హక్కులు, సమాన విద్యా హక్కులు, ఆ తర్వాత సమాన సంక్షేమ హక్కులు ఇవ్వలేదు. ఎందుకంటే ఈ రాజ్యాంగం 25లో ఉన్న అది 25 ప్రకారము ఎక్కడైతే హిందువులు మైనారిటీలు అవుతారో, ఉదాహరణకి కాశ్మీర్లో చూడండి, మేఘాలయలో చూడండి, నాగాలాండ్ చూడండి, అక్కడ వాళ్ళ మత హక్కులు హరించబడతాయి. రెండవది, సమాన మత ప్రచార హక్కు అనేది అది క్రైస్తవులకు, ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన ఒక లైసెన్స్. ఎందుకంటే హిందువులకు మత ప్రచారం ఉండదు, హిందువులకి మత మార్పిడి అనేది ఉండదు. మత మార్పిడి అనే ప్రసక్తి లేని హిందూ మతానికి మేము మత మార్పిడి హక్కు మీకు ఇస్తున్నాము అనేది అది అసంబద్ధం. అది ఒక లైసెన్స్ అయిపోయింది. దానివల్ల ఏమైందంటే, మన హిందూ జనాభా 1950లో 84% ఉన్న హిందూ జనాభా ఈనాడు 70% కంటే తక్కువ పడిపోయింది. దీనికి కారణం ఈ మత ప్రచార హక్కు. రెండవది, హిందూ దేవాలయాలు దాదాపుగా 2 లక్షల హిందూ దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. కానీ ఒక చర్చ్ కానీ, ఒక మసీదు కానీ ప్రభుత్వం కింద లేదు. ఇది మత వివక్ష. అట్లాగే హిందువులకి విద్యాపరమైన ప్రాథమిక హక్కు కల్పించలేదు. కేవలం ఆర్టికల్ 20 కేవలం మైనారిటీలకు అంటే క్రైస్తవులకు, ముస్లింలకు మాత్రమే వాళ్ళకు కావాల్సిన విద్యా సంస్థలను ఏర్పరచుకొని నడుపుకోవడానికి అధికారులు ఇచ్చింది. అట్లాగే మైనారిటీల మీద బుజ్జగింపు. ఇది ఏంటంటే, ప్రభుత్వ లౌకిక నిధులను దుర్వినియోగం చేసి ప్రభుత్వాలు క్రైస్తవులని, ముస్లింలకి బుజ్జగింపు చేస్తున్నారు. కానీ హిందువులకి ఏమాత్రము ఆ సంక్షేమ పథకాలు లేవు. అంటే మీరు అనవచ్చు, హిందువులకి, మా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకు కూడా ఇస్తున్నామని. కానీ ఇవి మత ప్రాతిపదికన కాదు. కానీ కేవలం ఇది క్రైస్తవులకు, ముస్లింలకు ఇచ్చేవి మాత్రం మత ప్రాతిపదికన ఇస్తారు. హిందువులకు మాత్రం అలాంటి హక్కులు లేవు. కాబట్టి మా కోరిక, మా యాచన ఏంటంటే, ఆర్టికల్స్ 25 నుంచి 30కి సవరించి హిందువులకు, ముస్లింలు, క్రైస్తవులతో పాటు సమాన హక్కులు కల్పించి కుహనా లౌకికవాదం ఏదైతే మన రాజ్యాంగం ప్రోత్సహిస్తుందో దాన్ని నిర్మూలించి నిజమైన లౌకికవాదం అంటే చట్టం ముందు అందరూ సమానులే, ప్రభుత్వానికి అందరూ సమానులే, ప్రభుత్వానికి మతంతో ప్రసక్తి లేదు అనే లౌకికవాదాన్ని స్థాపించాలని మా కోరిక, మా యాచన. మన కాన్స్టిట్యూషన్ రాసిన సమయం నుంచినే ప్రారంభమైంది. ఇది ఈ రోజు ప్రారంభమైంది కాదు. తర్వాత ఆ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి కొన్ని అధికరణాలు అంటే కొన్ని ఆర్టికల్స్ ఏ విధంగా మొట్టమొదటి నుంచినే ఫ్రేమ్ చేయబడ్డాయి. ఆ రాజ్యాంగం రాసినటువంటి వాళ్ళు నిజంగా తెలిసి రాశారా, వాళ్ళ అజ్ఞానం వల్ల రాశారా అనేటువంటిది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే మనం ఈ విధంగా ఈ రోజు రాస్తే రేపు పొద్దున ఎలా ఉంటుంది? ఇప్పుడు వివిధ మతాలు, ఇప్పుడు మైనారిటీ అనేది క్వశ్చన్ కదా, మైనారిటీ మెజారిటీ అనే ప్రశ్న కదా. ఈ రోజు మైనారిటీ ఉన్నటువంటి వాళ్ళు మనం ఇన్ని లేనిపోని నెత్తిన పెట్టుకోమని ఎక్కడా రాయలే. రాజ్యాంగంలో లేని విధంగా కూడా అప్పుడు ప్రభుత్వాలు ప్రవర్తించాయి. ఆ విధంగా ఇన్స్టిట్యూషన్స్ ని క్రియేట్ చేశాయి, ఆ విధంగా చట్టాలు క్రియేట్ చేశాయి. అన్నిటి వల్ల ఏమైందంటే, ఒక మైనారిటీ అనేటువంటిది మనల్ని డిక్టేట్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది కదా. అందుకని హిందువులు అనేటువంటిది నిలిస్తేనే అసలు డెమోక్రసీ ఉంటుంది. హిందువులు అనేది ఉన్నంత వరకునే ఈ రాజ్యాంగం అనేటువంటిది ఉంటుంది. వీళ్ళు బలహీన పడ్డారంటే రాజ్యాంగం ఉండదు, డెమోక్రసీ ఉండదు, జ్యుడిషియరీ కూడా ఉండదు అనేటువంటి ఈ రోజు ముఖ్యంగా వచ్చినటువంటి పాయింట్స్. నాగేశ్వరరావు గారు అనేక కోణాల నుంచి దీన్ని విశ్లేషించి చెప్పారు. సో అది నిజంగా చాలా మందికి, మనకందరికి కూడా కనువిప్పు కలిగించాలని నేను భావిస్తున్నాను. అది నేను చెప్పలేనండి. మార్పు ఎక్కడి నుంచి రావాలి అంటే ఐ కాంట్ బ్లేమ్ ఎనీబడీ. ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల్లో చాలా అవేర్నెస్ రావాలి. ఇప్పుడు చాలా మందికి మనకు ఉన్నటువంటి మన ప్రమాదం ఏంటంటే మనకు చాలా మందికి తెలియదు. అది వచ్చిన ప్రాబ్లం. చాలా మందికి తెలుసుకుంటే గానీ అప్పుడు ఎవడి ఆలోచన కొద్దీ వాడు ఏం చేయాలని ఆలోచిస్తాడు. మనకు అవేర్నెస్ లేదు. రాజ్యాంగం పట్ల అంటే మనకు హిందువుల పైన జరిగినటువంటి వివక్ష పట్ల చరిత్రలో ఇండిపెండెన్స్ టైం నుంచి, కనీసం ఇండిపెండెన్స్ ముందు హిస్టరీ అంతా తీసుకుంటే చాలా చాలా జరిగాయి. వాటన్నిటికి మనం పోలేము. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు మనం ఏం చేయగలము అనేటువంటి విషయం. హిందువులకు సమాన హక్కుల నిరాకరణ, రాజ్యాంగ వివక్ష అనే విషయంపై ఒక చర్చా వేదిక జరిగింది. దీంట్లో ముఖ్య విషయాలు ఏమంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 25 to 30 అంటే 25 నుంచి 30లో ఉన్న ఆర్టికల్స్ హిందువులకి సమాన మత హక్కులు, సమాన విద్యా హక్కులు, ఆ తర్వాత
సమాన సంక్షేమ హక్కులు ఇవ్వలేదు. ఎందుకంటే ఆ, ఈ రాజ్యాంగం 25లో ఉన్న అది 25 ప్రకారము ఎక్కడైతే హిందువులు మైనారిటీలు అవుతారో, ఉదాహరణకి కాశ్మీర్లో చూడండి, మేఘాలయలో చూడండి, నాగాలాండ్ చూడండి, అక్కడ వాళ్ళ మత హక్కులు హరించబడతాయి. రెండవది సమాన మత ప్రచార హక్కు అనేది అది క్రైస్తవులకు, ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన ఒక లైసెన్స్. ఎందుకంటే హిందువులకు మత ప్రచారం ఉండదు, హిందువులకి మత మార్పిడి అనేది ఉండదు. మత మార్పిడి అనే ప్రసక్తి లేని హిందూ మతానికి మేము మత మార్పిడి హక్కు మీకు ఇస్తున్నాము అనేది అది అసంబద్ధం. అది ఒక లైసెన్స్ అయిపోయింది. దానివల్ల ఏమైందంటే మన హిందూ జనాభా 1950లో 84% ఉన్న హిందూ జనాభా ఈనాడు 70% కంటే తక్కువ పడిపోయింది. దీనికి కారణం ఈ మత ప్రచార హక్కు. రెండవది హిందూ దేవాలయాలు, దాదాపుగా 2 లక్షల హిందూ దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. కానీ ఒక చర్చ్ కానీ ఒక మసీదు కానీ ప్రభుత్వం కింద లేదు. ఇది మత వివక్ష. అట్లాగే హిందువులకి విద్యాపరమైన ప్రాథమిక హక్కు కల్పించలేదు. కేవలం ఆర్టికల్ 20 కేవలం మైనారిటీలకు అంటే క్రైస్తవులకు, ముస్లింలకు మాత్రమే వాళ్ళకు కావాల్సిన విద్యా సంస్థలను ఏర్పరచుకొని నడుపుకోవడానికి అధికారులు ఇచ్చింది. అట్లాగే మైనారిటీల మీద బుజ్జగింపు. ఇది ఏంటంటే ప్రభుత్వ లౌకిక నిధులను దుర్వినియోగం చేసి ప్రభుత్వాలు క్రైస్తవులని, ముస్లింలకి బుజ్జగింపు చేస్తున్నారు. కానీ హిందువులకి ఏమాత్రము ఆ సంక్షేమ పథకాలు లేవు. అంటే మీరు అనవచ్చు హిందువులకి, మా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకు కూడా ఇస్తున్నామని, కానీ ఇవి మత ప్రాతిపదికన కాదు. కానీ కేవలం ఇది క్రైస్తవులకు, ముస్లింలకు ఇచ్చేవి మాత్రం మత ప్రాతిపదికన ఇస్తారు, హిందువులకు మాత్రం అలాంటి హక్కులు లేవు. కాబట్టి మా కోరిక, మా యాచన ఏంటంటే ఆర్టికల్స్ 25 నుంచి 30కి సవరించి హిందువులకు, ముస్లింలు, క్రైస్తవులతో పాటు సమాన హక్కులు కల్పించి కుహనా లౌకికవాదం ఏదైతే మన రాజ్యాంగం ప్రోత్సహిస్తుందో దాన్ని నిర్మూలించి నిజమైన లౌకికవాదం అంటే చట్టం ముందు అందరూ సమానులే, ప్రభుత్వానికి అందరూ సమానులే, ప్రభుత్వానికి మతంతో ప్రసక్తి లేదు అనే లౌకికవాదాన్ని స్థాపించాలని మా కోరిక, మా యాచన. మన కాన్స్టిట్యూషన్ రాసిన సమయం నుంచినే ప్రారంభమైంది, ఇది ఈ రోజు ప్రారంభమైంది కాదు. తర్వాత ఆ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి కొన్ని అధికరణాలు అంటే కొన్ని ఆర్టికల్స్ ఏ విధంగా మొట్టమొదటి నుంచినే ఫ్రేమ్ చేయబడ్డాయి. ఆ రాజ్యాంగం రాసినటువంటి వాళ్ళు నిజంగా తెలిసి రాశారా, వాళ్ళ అజ్ఞానం వల్ల రాశారా అనేటువంటిది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే మనం ఈ విధంగా ఈ రోజు రాస్తే రేపు పొద్దున ఎలా ఉంటుంది? ఇప్పుడు వివిధ మతాలు, ఇప్పుడు మైనారిటీ అనేది క్వశ్చన్ కదా, మైనారిటీ మెజారిటీ అనే ప్రశ్న కదా. ఈ రోజు మైనారిటీ ఉన్నటువంటి వాళ్ళు మనం ఇన్ని లేనిపోని నెత్తిన పెట్టుకోమని ఎక్కడా రాయలే. సో రాజ్యాంగంలో లేని విధంగా కూడా అప్పుడు ప్రభుత్వాలు ప్రవర్తించాయి, ఆ విధంగా ఇన్స్టిట్యూషన్స్ ని క్రియేట్ చేశాయి, ఆ విధంగా చట్టాలు క్రియేట్ చేశాయి. అన్నిటి వల్ల ఏమైందంటే ఒక మైనారిటీ అనేటువంటిది మనల్ని డిక్టేట్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది కదా. అందుకని హిందువులు అనేటువంటిది నిలిస్తేనే అసలు డెమోక్రసీ ఉంటుంది, హిందువులు అనేది ఉన్నంత వరకునే ఈ రాజ్యాంగం అనేటువంటిది ఉంటుంది. వీళ్ళు బలహీన పడ్డారంటే రాజ్యాంగం ఉండదు, డెమోక్రసీ ఉండదు, జ్యుడిషియరీ కూడా ఉండదు అనేటువంటి ఈ రోజు ముఖ్యంగా వచ్చినటువంటి పాయింట్స్. నాగేశ్వరరావు గారు అనేక కోణాల నుంచి దీన్ని విశ్లేషించి చెప్పారు. సో అది నిజంగా చాలా మందికి, మనకందరికి కూడా కనువిప్పు కలిగించాలని నేను భావిస్తున్నాను. అది నేను చెప్పలేనండి. మార్పు ఎక్కడి నుంచి రావాలి అంటే ఐ కాంట్ బ్లేమ్ ఎనీబడీ. ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల్లో చాలా అవేర్నెస్ రావాలి. ఇప్పుడు చాలా మందికి మనకు ఉన్నటువంటి మన ప్రమాదం ఏంటంటే మనకు చాలా మందికి తెలియదు, అది వచ్చిన ప్రాబ్లం. చాలా మందికి తెలుసుకుంటే గానీ అప్పుడు ఎవడి ఆలోచన కొద్దీ వాడు ఏం చేయాలి అని ఆలోచిస్తాడు. మనకు అవేర్నెస్ లేదు. రాజ్యాంగం పట్ల అంటే మనకు హిందువుల పైన జరిగినటువంటి వివక్ష పట్ల చరిత్రలో ఇండిపెండెన్స్ టైం నుంచి కనీసం ఇండిపెండెన్స్ ముందు హిస్టరీ అంతా తీసుకుంటే చాలా చాలా జరిగాయి. వాటన్నిటికి మనం పోలేము. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు మనం ఏం చేయగలం అనేటువంటి విషయం.